నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో పట్టణ ప్రగతి, డీఎంఎఫ్ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు సిడిపి నిధులు 6.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిధుల కొరతతో సతమతమవుతున్న రామగుండం నియోజకవర్గానికి బకాయిలు చెల్లించేలా చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకం ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నిరంతరం వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. లింగస్వామి గత 10 సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గం పూర్తిగా నిర్వీర్యమైపోయిన సంగతి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, డబ్బులు తీసుకొచ్చేందుకు చేతగాక గత పాలకులు ఈ రామగుండాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన రామగుండంకు ఒక ప్రత్యేకత ఉన్నది అని నిరూపించేందుకు ఎమ్మెల్యే గారు పడుతున్న శ్రమకు, కష్టానికి ఫలితం తప్పకుండా కూర్చోవాలి. దయచేసి ఏమనుకోవద్దు. ముఖ్యమంత్రి గారికి దండం పెట్టిన, కడుపులో తలకా పెట్టిన, నాకు 1x800 కావాలి. శ్రీగారన్న దండం పెడుతున్నా, నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి 3 మంత్రులు కూర్చొని 12,000 కోట్లు వచ్చినాయి. ఒక లోన్ ఫస్ట్ రెండు వస్తే మొన్న ఎలివేటెడ్ కారిడార్ తో 2,500, అదే మాదిరిగా మీరారం ట్యాంక్ సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు, అదే మాదిరి హైదరాబాద్ డెవలప్ ఇచ్చిన డబ్బులు పోతూ నాకు ఒక 150 కోట్లు వీలుంటే పక్కకు నేనున్నా అన్న దండం పెడతా. 100 కోట్లు రాయమంటే 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి రామగుండంకి రాసిన గొప్పగా చెప్తున్నా. అది నేను తెచ్చినటువంటి ప్రయత్నం. మొన్న కూడా చెప్తాడు, పాత మళ్ళా తెచ్చిండట అంటే పాత ఎవరైతే అంటుండో ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర లోపలికి వెళ్ళి చూడండి, అధికారుల దగ్గరికి పోయి పాత అనగా లేదా ఉంటే కదా ఇయడానికి మొత్తం కుండ నాకిపోయారు. మేడి గడ్డ అని, ఆ గడ్డ అని, ఈ గడ్డ అని ఆడోళ్ళకి సంబంధించిన పైసలు కూడా నాకిపోయారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కొనలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది. ₹1 లేకుండే ఇలా టీయూఎఫ్ఐడిసి వర్క్ ఇచ్చి అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారికి త్వరితగతిగా చేయాలి. రామగుండంలో ఏమంటే ఆ డిజైన్ చేసి టెండర్ వేసి పని ప్రారంభించి ఎప్పటికప్పుడు నిధులు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇచ్చిన జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ 100 కోట్ల పని తొందరలోనే ఇదే లక్ష్మీనగర్ ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నాం. అక్కడ ఇలాంటి కంటే పెద్ద కార్యక్రమం పెడతాం. దానికి సంబంధించిన మంత్రులందరినీ పిలిపిస్తాం. ఇక్కడనే ప్రారంభం చేస్తాం. ఏ ఒక్క కాంట్రాక్టర్ కు ఇబ్బంది రాకుండా పనులు చేపించి త్వరితగతిగా పని మొదలు పెట్టి 3 నెలల నుంచి 4 నెలల్లో ఈ గోదావరి కని మొత్తం ప్రక్షాళన చేస్తామన్న విషయాన్ని ఇలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ రోజు చిన్న పనితో మొదలు పెట్టాం. ఇది మొదలు మాత్రమే. ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది. ఇంకా వీలు పడుతుంది. ఎండింగ్ వచ్చే వరకు ఇంటర్వల్ వరకు సీటీలు కొట్టాలి. మరి సినిమాకు మళ్ళా 2వ ఫేజ్ ఇంకొక 1 సినిమా పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ సినిమా విషయాలు కూడా అందరూ సినిమాలు వెయిట్ చేస్తున్నామని చెప్తా ఉన్నా. నాకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఎవరిపై నాకు నెగిటివ్ అనేది ఉండదు. ప్రేమించడం తప్ప ద్వేషించడం రాదు. ఎవరైతే ద్వేషించిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మంచిగా చెప్తా ఉన్నా. నేను చేసే అభివృద్ధి వీలైతే మంచి మాటలు మాట్లాడండి. లేనిపోయిన నిందలు వేస్తే మేమేం వీళ్ళు చేస్తారు ఆడరు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో మాదిగ హక్కుల దండోరా నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు యాతహకుల భాస్కర్ మాదిగ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విశార్దన్ మాదిగ మరియు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్న విధానం చాలా బాధాకరం. మీ చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోండి అన్నారు. నా పేరు యాతహకుల భాస్కర్ మాదిగ, మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ల గత చరిత్ర, వాళ్ళు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పాత్ర తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా విశార్దన్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మాతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసి తను చేసినటువంటి లోపాలు, తను ఏ విధంగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేశాడో ఆయన పుట్టుపూర్వత్రాలన్నీ కూడా మాకు తెలుసు. ఆయన మహారాజు పేరుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు పాదయాత్ర చేశాడు. మరి తను పాదయాత్ర చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులెవరు, వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మాకు తెలుసు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇకపోతే విశార్దన్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి కన్సిరామ్ అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఆశయాలని ప్రవీణ్ గారు తుంగలో తొక్కాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా కన్సిరామ్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలనే నువ్వు చెప్పదలుచుకుంటే కన్సిరామ్ గారు చెప్పాడు ఒక మాట, దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం మేము ఎలాంటి వారితోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పి కన్సిరామ్ గారు చెప్పిన మాటని మీకు గుర్తు చేస్తున్నాం. కన్సిరామ్ గారు ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో నువ్వు ఒకసారి తెలుసుకుని మాట్లాడాలని చెప్పి విషాదనకు చెప్తా ఉన్నాం. అవాకులు చవాకులు పేలే విధంగా విషాదన మాట్లాడుతూ ఉంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో మహారాజుల పేరుతో మహారాజుల కాలనీలను పెట్టి ఇవాళ తిరుగుతా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి అనేక కులాల వాళ్లు మరి మహారాజులైతే కూలి పనులు చేసుకోవాల్సిన అవసరం ఏంటి, మహారాజులైతే రాజ్యాధికారంలో ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు అనేకం చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రవీణ్ గారిని నేను 12,000 గ్రామాలు తిరిగి ఐక్యం చేస్తానని చెప్తున్నటువంటి ఎవరైతే విశారదను ఉన్నాడో, మేము దళిత బహుజనుల్ని ఐక్యం చేస్తామని చెప్తున్నటువంటి విశారదను మరి ఎందుకు ఆ దిశగా వెళ్లట్లేదో చెప్పాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రవీణ్ గారు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి, అత్యున్నతమైనటువంటి పదవిని వదిలిపెట్టి ఇవాళ గురుకులాలో ఎంత డెవలప్ చేశాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి ఎంత చేశాడో వాళ్ళ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. చదువే ముఖ్యమని చెప్పిన అంబేద్కర్ గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లండి వాళ్ళ ప్రవీణ్ గారు. ఇవాళ 1000 మంది పిల్లలు అగ్రస్థాయిలో చదువుకుంటూ ఇవాళ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు ప్రవీణ్ గారు పేరు చెప్పుకుని వాళ్ళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. విశారదన్ అనేటటువంటి వ్యక్తి ఒక బ్రోకర్, విశారదన్ అనేటటువంటి వ్యక్తి ఒక ద్రోహి, సొంత చెల్లెనే అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో వాట్సాప్ మీడియాలో కూడా చూశాం. ఇట్లాంటి వ్యక్తులు కూడా ప్రవీణ్ గారి గురించి మాట్లాడితే భవిష్యత్తులో అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. విశారదన్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు దళిత బహుజనుల్ని ఐక్యం చేసుకోవడమైతే, రాజ్యాధికారం తీసుకొచ్చేయడమైతే ఆ దిశగా అందరిని కలుపుకొని పోవాల్సిన బాధ్యత నీకుంది. కానీ నువ్వు ఇవాళ ఏ సంఘాల్లో కలుపుకుంటున్నావు? నువ్వు వ్యక్తిగతమైన స్వార్థం కోసం నువ్వు ఒక్కడవే మహారాజని చెప్పి తిరుగుతున్నావు తప్ప ఒక్క నాయకుడిని కూడా తయారు చేయవు. వచ్చేటటువంటి పక్కన వచ్చే వాళ్ళని కూడా నువ్వు జీర్ణించుకోలేనటువంటి వ్యక్తివి. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కొండా సురేఖ అనేటటువంటి మంత్రి, వాళ్ల పుట్టుక భర్త నేపథ్యమే రౌడీజం. తన మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దాన్ని తీర్చుకోవడానికి అనేక రకాలుగా తిరిగారు. ఇప్పటి వరకు కూడా రౌడీజం తోటే అక్కడ బతుకుతున్నారు తప్ప ఇవాళ వాళ్ళు నాయకులుగా చలామణి అయ్యే పరిస్థితి అటువంటి లేదు. ఈమె వాళ్ళ మంత్రి మాట్లాడటం అంటే ప్రవీణ్ గారు రౌడీలను తయారు చేస్తుండట, ఇవాళ గుండాలను తయారు చేస్తుండట. ఇవాళ రాజ్యాధికారం వైపు పోవడం కోసం ఇవాళ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని కాన్సీరామ్ గారి ఆశయాల కోసం ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థానం నుంచి ముందుకొచ్చి పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఇవాళ పొత్తుకు పోయినటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ కంటే వెనక జరిగినటువంటి పరిణామాలు ఒకసారి నెరవేసుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంతో ఎంతో అభివృద్ధి జరిగిందంటే దళిత బహుజనులకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో దళిత బహుజనుల రాజ్యాధికారం ముఖ్యమని చెప్పి ఈరోజు ఒక పార్లమెంటులో మాట్లాడేటటువంటి వాయిస్ కోసం బీఎస్పీ ద్వారా
అక్కడే పోవాలని చెప్పి దళిత భోజనాలకి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడటం కోసం ప్రవీణ్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇవాళ అవాకు చవాకులు మాట్లాడుతూ అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రవీణ్ గారి మీద మాట్లాడటం అనేది వాళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోవడం తప్ప ప్రవీణ్ అనేది కాదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రవీణ్ గారి గురించి మాట్లాడితే సహించేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ పేద ప్రజల కోసం, పేద వర్గాల కోసం, పేద విద్యార్థుల కోసం ఆయన పడుతున్నటువంటి పాటలు చూస్తా ఉన్నాం. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగానికి రాజీనామా చేసి పేద ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం పనిచేయాలని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ముందుకెళ్లే క్రమంలో అడ్డంకులు వేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఆయన వెంటే ఉంటారని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆయన కండగా నిలబడటం కోసం, అందరినీ ఐక్యం చేయడం కోసం మేము కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాసలక్ష్మి రాఘవేంద్ర ఆదేశానుసారం గత సంవత్సరం కూడా 300 మంది పైగా మహిళలకు సన్మానం చేశాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేపట్టాలని వాస రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్ కర్నూలు పట్టణంలో మరియు కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట 300 మంది మహిళలకు క్లాస్మేట్ క్లబ్ తరపున ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిస్థితుల్లో ఒక మహిళ తను పని చేస్తూ చిన్న పిల్లవాడిని చూసుకునే పరిస్థితి కూడా లేదు. చూసుకోవాలంటే ప్రస్తుత కాలంలాగా వెనకటి రోజుల్లో పిల్లల పెంపక కేంద్రాలు కానీ మరి బాల్వాడీలు, అంగన్వాడీలు అట్లాంటివి ఏవి లేవు ఆ రోజుల్లో. పాపం తను పనిచేసే ఆ ఆఫీసులోనే ఒక మూలకు ఆ చిన్న చంటి బిడ్డని పెట్టి ఆమె తనకు కనపడేటట్టు పిల్లవాడిని పెట్టి పని చేసుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో ఆ పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా పాలివ్వడానికే వెళ్ళింది. పనిలో వెనకబడింది. సాధారణంగా పల్లెటూళ్ళలో పాలివ్వడానికి టైం ఇస్తారు. పాలిచ్చే స్త్రీలకి ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇవ్వడానికే. మరి మీకు నేను అదే పడుకున్నాడు. శివ కూడా అలాగే తీసుకురాలి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవోపా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆవోపా తరపున మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులను గురువారం ఆవోపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూల శ్రీధర్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరినీ సన్మానించుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మరి నిజంగా మహిళా శక్తి ఈరోజు ఎంతో ఘనంగా
వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని చాటుతున్నారనడంలో ఇలాంటి సందేహం లేదు. మరి నిజంగా మాతృదేవోభవ, అమ్మలేనిది ప్రపంచమే లేదు. అట్లా మీరందరూ మాతృమూర్తులు. మరి మాతృమూర్తులకు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మా యొక్క యూనిట్ అధ్యక్షులు కోదండరావు సార్ గారిని రెండు మాటలు. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మాటలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు మహిళలు అంటే వంటగదికి మాత్రమే పరిమితమయ్యేవారు అనేవారు. ప్రస్తుతం ఆధునిక యుగం లోపల ఈ సాంకేతిక ప్రపంచంలో మహిళలు లేనటువంటి రంగం లేదు. ఒకప్పుడు ఆర్టీసీ లోపల కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ లోపల కానివ్వండి, ఈ రీసెంట్గానే నేవీ లోపల, ఆ విధంగా అన్ని రంగాల లోపల ఈరోజు మహిళా శక్తి దేశానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు మనం స్వతహాగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగేటటువంటి శక్తిని సంపాదించుకున్నటువంటి మహిళా శక్తికి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవోబా నాగర్ కర్నూలు వారికి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం, హెడ్ మాస్టర్ మేడం మరియు స్టాఫ్ మరియు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. గర్ల్స్ 91 గర్ల్స్ రండి. ఫస్ట్ మేడం చేయాలమ్మా, చేసిన తర్వాత వెళ్తాం మేడం. ఇట్లా లైన్ గా అవ్వడం. తీసుకున్న మీరు ఇంటర్నెట్ కొట్టండి. ఈరోజు ఎందుకు చేస్తున్నా సన్మానం తెలుసు కదా, మహిళా దినోత్సవం సందర్భంగా మన యొక్క పాఠశాలలకు అవోబా వారు ఇచ్చేసి మన టీచర్ వాళ్ళకి సన్మానం చేయడం నిజంగా ఎంతో అదృష్టం. ఇది అది మీ ద్వారా చేయించడం, ఎందుకంటే మన యొక్క గురువులు. ఓకేనా? నెక్స్ట్ లలిత టీచర్ వాళ్ళకి మేడం కనిపించాలి. మేడం ఇంకో ఇద్దరు రండి, ఇద్దరు రండి. నెక్స్ట్
గౌరవనీయులైన అవముఖ కార్యవర్గ ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను సత్కరించినందుకు కృతజ్ఞతలు. వాసవి క్లబ్ వనిత నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ హకీం రాజేశ్వి 108 గవర్నర్ జగదీష్ గుప్తా శ్రీనివాసులు మరియు వాసవి క్లబ్ అధ్యక్షులు మహిళా పూర్వపు అధ్యక్షులు వాసవి వనితా సభ్యులు పాల్గొని మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రాఘవులు మాట్లాడుతూ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పథకం కింద 15,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సదరు మహిళ అనారోగ్యానికి గురైన యాక్సిడెంట్ సంభవించిన 63 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. आइए ఓకేనా అది పెడతారా కొన్ని అక్కడ చేద్దాం. మహిళల కోసం ప్రత్యేకమైన అకౌంట్ సమృద్ధి అకౌంట్ అని చెప్పేసి ప్రవేశపెట్టింది. మహిళా దినోత్సవం సందర్భంగా సరోజ గారు మా దగ్గర ఇవాళ ఈ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. తర్వాత వారి ద్వారా మిగతా మహిళలందరికీ కూడా ఈ అకౌంట్ సౌకర్యాన్ని కల్పించాలని మేము ఆశిస్తున్నాము. ఈ అకౌంట్లో మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎన్ని కవరేజెస్ ఉన్నాయి, ఏటీఎం కార్డుతో పాటుతో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఈ అకౌంట్ని అందరూ కూడా ఓపెన్ చేసుకొని వారు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. 15,000 రూపాయలతో అకౌంట్ పెట్టుకుంటే వారికి మొత్తం కలిపి 62 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగజేస్తాం మేము అకౌంట్ ద్వారాను. దీనివల్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా 15,000 రూపాయలు కనీస మొత్తంతో అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 15,000 మెయింటైన్ చేసుకున్న వారికి ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం బ్యాంకు కల్పిస్తుంది. రామగుండం ఎమ్మెల్యే తుపాకి రాముడి మాటలతో ప్రజలకు అబద్దాలు చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అన్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన నిధులనే కొత్త ప్రభుత్వంలోనే వచ్చినట్టు చెప్పుకుంటూ ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద
ఉన్నటువంటి అక్కస్ను కోపాన్ని ఇలా తెలంగాణ ప్రజల మీద వెళ్ళగక్కుతూ అభివృద్ధికి నిరోధకులుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. తుపాకీ రాముడు ఏ విధంగా అయితే గతంలో పురాతనాలలో చెయ్యంది చేసినట్టు చెప్పుకుంటూ తిరిగేటువంటి ఆ రోజులను మళ్ళీ తలపిస్తున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఉపాధి ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్లు ఇచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోయినటువంటి ఆ తరుణంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్లను ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చెప్పకుండా మేమే ఈ యొక్క నోటిఫికేషన్లను ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో కూడా 2023లో ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులను వివరించి ఆనాడు TUFIDC కింద 100 కోట్లను మంజూరు చేసినటువంటి ఆ సందర్భంలో ఎన్నికలు జరగడం, అవి టెండర్ ప్రాసెస్లోకి నడవడం అదంతా కూడా జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ DMFID నిధులు 54 కోట్ల రూపాయలతోని తక్కలపల్లి బసంతనగర్ రోడ్డు మీద మేము శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకీ రాముని పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ACDP నిధులతోని అదేవిధంగా సీఎం ప్లాన్ గ్రాంట్ కింద వచ్చినటువంటి నిధులతోని గతంలో అభివృద్ధి జరిగినా కూడా గత పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఈ 90 రోజులలో మేమేదో తెచ్చినామని గొప్పలుగా చెప్పుకునేటువంటి కాయిదాలకు మాత్రమే పరిమితమైనది. ఎప్పుడైనా కూడా డబ్బును లెక్కబెట్టి ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వం ఉండదు. జీవోను జారీ చేస్తుంది, టెండర్ ప్రాసెస్ అవుతుంది, వర్క్ మొదలు పెడుతుంది. కానీ దాన్ని కూడా వక్ర భాష్యం చెప్తూ ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని గమనిస్తే ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అబద్ధపు దుర్మార్గమైనటువంటి ప్రచారాలను అమలు చేయలేనటువంటి హామీలను చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే మీరు ఏం తెచ్చిర్రు ఏం చేసిరని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము తెచ్చినటువంటి నిధులనే మేము తెచ్చినామని ఒక మాటలను మాట్లాడుతూ ఇలా ఈ యొక్క రామగుండంలో ఒక వింత పాలన నడుస్తున్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు
రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్నకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని, రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ జగిత్యాల జిల్లా బొగ్గారం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల 18న జరగబోయే 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని ఈ రోజు పాఠశాలలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి విద్యార్థులతో సమావేశమయ్యారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. బాల్యం గుర్తు చేసుకున్నారు. మైనర్ నుండి బేజర్ కాబోతున్న పిల్లలు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సార్ గారికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సార్, మాకు 10th క్లాస్ పిల్లలు 18వ తారీఖు నాడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 18th నుండి మా జక్కుల లింగారెడ్డి గారు పిల్లలకి ప్యాడ్స్ అండ్ పెన్స్ ఈ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది, అదే మీటింగ్ మిమ్మల్ని కూడా ఆహ్వానించడం. ఇదే మీటింగ్ లో మీరు కూడా పిల్లలకు విలువైన సలహాలు సూచనలు ఇస్తారని రెడీ ఉండండి. అరే బాయ్స్ లేవండి, ప్లీజ్ సార్ పంపించండి. సార్కి మేడం రండి. ఇంకా ముందుకు ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరికీ కూడా నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. ఎలాంటి డీవియేషన్స్ ఉండకుండా మీరు మానసికంగా దృఢంగా ఉండి ఈ వచ్చే 18th నుంచి మీరు రాయబోయే ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరూ టీవీలు సెల్ ఫోన్లు కొంచెం దూరం పెట్టుకొని ఆ 18th నుంచి ఎన్ని రోజులు అయితే మీకు ఎగ్జామ్స్ నడుస్తాయో ఆ ఎగ్జామ్స్ మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంటే మనం చెట్టు కింద ఇంత మంచి హ్యాపీగా ఉన్నాం, కానీ ఇందులో చాలామంది తల్లిదండ్రులందరూ కూడా ఇప్పుడు ఎండలో పనిచేస్తూ ఉంటారు. ఒకసారి రిమైండ్ చేసుకోండి వాళ్ళని. ఎందుకంటే వడ్లు కుప్పవేయడానికో పత్తి ఇరవడానికో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. బట్ మనం మాత్రం పొద్దున్న లేచి మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చి అట్లీస్ట్ ఒక బిల్డింగు, చెట్లు, ఫ్యాన్లు ఉన్నాయి, కానీ వాళ్ళకు పొలాకాడికి పోయేటళ్ళకు వాళ్ళకి ఏముండవు, ఫ్యాన్లు ఉండవు, ఏసీలు ఉండవు, చైర్లు ఉండవు. అదే మట్టిలో కూర్చోవాలి, అక్కడనే తినాలి. కాబట్టి మీరందరూ ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా అంతో కొంత కొంచెం ఆర్థికంగా తక్కువ స్థాయి వల్ల నేను అనుకుంటున్నా. మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఒకసారి వాళ్ళని రిమైండ్ చేసుకొని ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ కాండి. వాళ్ళనే కాదు, ఎవరైతే 6 నుంచి ఈ మిగతా 9th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే విద్యార్థి దశ అనేది మళ్ళీ రాదు, పోయిన బాల్యం అనేది తిరిగి రాదు. మీరు మంచి చేసినా చెడు చేసినా ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఎవరైతే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులందరూ కూడా ఏదో మామూలు ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని డిఈడీలు బీఈడీలు చేసి ఎంతో కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించి ఇంత మంచిగా మీకు చదువు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే కొన్ని విషయాలు జనరల్గా పిల్లలకు చెప్పే కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా.
ఇప్పుడు చాలామంది పిల్లలకు తెలియదు ఏంటంటే మైనరు మేజర్ ఎవరైతే 18 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనర్లే, మీ అందరూ మైనర్లే. సో మీకు మంచి ఏదో చెడు ఏదో ఇప్పుడు తెలియదు. కాబట్టి మీకు మంచి చెడు చెప్పడానికే మేము పెద్దలు అలాగే ఈ పాఠశాల యాజమాన్యం ఉంది. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని కూడా గమనించండి. ఎవరైతే బయట చాలా వాటికి ఏదైతే సెల్ ఫోన్స్ లేకపోతే మూవీసు లేకపోతే బయట పెద్దవాళ్ళు చేసే కొన్ని చర్యలు చూసి అదే మంచి అనుకుంటాం, అదంతా తప్పు. మన ఇంట్లో వాళ్ళను ఆడవాళ్ళని ఎలా అయితే గౌరవిస్తున్నామో బయట కూడా ఆడవాళ్ళని అలాగే గౌరవించాలి. ఇక్కడ నుంచే మీ యొక్క ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. దయచేసి కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళందరినీ చూసి అదేదో బాగుంటుందని చెప్పేసి అలవాటు చేసుకోవడము, ఎవరో గాంజా ఇస్తే గాంజాను వాళ్ళు కన్జ్యూమ్ చేసి వాడుకొని దానివల్ల ఫ్యూచర్ అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ 9th 10th క్లాస్ పిల్లలు. అందుకే మీరు రాబోయే యువత దేశానికి మీరే రేపు ఆదర్శంగా నిలవాలంటే దయచేసి గాంజా వాటికి దూరంగా ఉండాలి. ఎవరైనా పిల్లలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అలాగే మీరు సెల్ ఫోన్ వాడేటప్పుడు ఏదైతే మీ అమ్మా నాన్న కష్టపడి ఎవరైతే వ్యవసాయం చేసుకుని ఆ పంట పైసలన్నీ కూడా బ్యాంకులో ఉంచుకుంటారు, మీరు సెల్ ఫోన్ ఆడుకోవడానికో లేకపోతే వీడియో చూడడానికో లేకపోతే ఏదైనా వాట్సాప్లో చాటింగ్ అనో ఏదో చేస్తున్న కొద్ది లింక్స్ వస్తుంటాయి. దయచేసి ఆ లింక్స్ క్లిక్ చేయొద్దు. ఎవరైనా ఓటీపీ అడిగితే కూడా ఆ ఓటీపీలు చెప్పొద్దు. మీరు చెప్పడం వల్ల వాళ్ళు ఆ పంట పైసలు కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పైసలు మీ చేతుల నుంచి చిటికలో మాయమవుతాయి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, లేకపోతే బార్ కోడ్ వస్తుంది, లేకపోతే మీరు ఒక గేమ్ ఉంటుంది ఒకటి, అందులో ఇట్లా రింగ్ అని ఇట్లా తిప్పితే ఒక నెంబర్ కాడ ఆగితే తర్వాత ఓటీపీ వస్తుంది మనకి. ఎందుకంటే బ్యాంకుతోనే లింక్ అయి ఉంటాయి. మీ ఇంట్లో మీ అందరి ఇళ్ళల్లో ఒక్కొక్క సెల్ ఫోన్ ఉంటుంది. ఎందుకంటే అందరూ పేద విద్యార్థులే కాబట్టి ఆ ఉన్న ఒక సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ వాట్సాప్లలో చెత్త గ్రూపులు క్రియేట్ చేసుకోవడం. ఎవరైతే సైబర్ నేరాలకు గురవుతున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఎవరైతే మన పిల్లల్ని ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోకూడదు, పిల్లలతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలనేది దయచేసి మీ అందరు గ్రహించాలి. దానికి యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి. ఎందుకంటే మీ అందరిని చూస్తుంటే చిన్న పిల్లలు పాపం మీకు ఏం తెలియదు, అలాంటి మీకు మంచిదో చెడేదో చెప్పడానికి ఇంత మంచి విద్యార్థులు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. ఇంతే నేను చెప్పేది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి మరియు మీకు అలాగే పెద్దవాళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇచ్చిన గడువులోపు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను బహిర్గతపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలోని పోస్టాఫీస్ ముందున్న ఎస్బీఐ బ్యాంక్ ముందు ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే ఎన్నికల బండ్ల వివరాలు బహిర్గతపరచకపోతే సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అందుకు దాదాపుగా 5 వారాల గడువు ఇచ్చినప్పటికీ ఎస్బీఐ బ్యాంకు ఇప్పటి వరకు ఎన్నికల బాండ్ల వివరాలను తెలియజేయడం లేదు. దాదాపుగా 60 లక్షలతో ఎస్బీఐ సిస్టమ్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఆ ఎన్నికల నిర్వహణ కోసము 29 లక్షల రూపాయలను ఎస్బీఐ ఈరోజు ఖర్చు చేయడం జరిగింది. ఎంతో ఆధునీకరించబడినటువంటి ఈ కాలంలో, డిజిటలీకరమైనటువంటి ఈ యుగంలో ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి వివరాలను బహిర్గతపరచకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒత్తిళ్లకు లొంగి ఈరోజు ఎలక్టోరల్ బాండ్ వివరాలను తెలియజేయకుండా ఈరోజు ప్రభుత్వము తొక్కిపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇంకా 3 నెలలు కావాలా మాకు ఎన్నికల బాండ్ల వివరాలకు సమయం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలను తెలియజేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్బీఐ ముందరు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరాజు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బయట పెట్టాలి ఎలక్ట్రోరల్ ఎన్నికల బాండ్లను, బయట పెట్టాలి ఎన్నికల బాండ్లను, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును, బయట
పెట్టాలి ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్లను బయట పెట్టాలి ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను బయట పెట్టాలి ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం పోరాడతాం ఎన్నికల బాండ్ల వివరాలను బయట పెట్టేదాకా ఫిబ్రవరి 6న ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీపీసీ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మేరుగులింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేయగా సోమవారం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వచ్చి అరెస్టు నోటీసులను స్వీకరించారు. ఈరోజు ఎన్టీపీసీ పట్టణ పరిధిలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ రామగుండం పోలీస్ స్టేషన్లో 15 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు గతంలో కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ష పదజాలంతో రండా అని మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆ రోజు ఇక్కడ ఎన్టీపీసీలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి ఆ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెడుతూ భయాందోళనకు గురయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటి సందర్భం. ఎన్ని కేసులైనా ఎన్ని లాఠీల దెబ్బలకు వెనుకడుగు వేయకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. ఆనాడు 125 కేసులైన 45 రోజులు జైల్లో పెట్టారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాం, పోరాటం చేసినాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం, మేము నిలదీస్తాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మేము పోరాటం సైతం ప్రజల పక్షాన నిలబడుతున్నామని ఈ సందర్భంగా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలా ప్రజాపాలన కాదు, ఈరోజు పోలీస్ పాలన నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పోలీస్ పాలనలో ప్రజలను భయాందోళనకు గురి చేసి ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కేటువంటి కార్యక్రమం. ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నించక తప్పదు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడక తప్పదు అని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. దీని
సర్టిఫికేట్ ఒకసారి చూడండి, నేను పంపిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.